ప్రస్తుతం మనతో పాటు వనం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది చాలా చీకటి రోజు, బ్లాక్ డే. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎట్లా ఈడ్చుకొని వెళ్ళే వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసారో చూసాము. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖర్గే గారిని, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలను అందరినీ కూడా చీపురు పుల్లలాగా తీసుకెళ్లి వారిని ఏ విధంగా చేశాము. చీకటి రోజు, దాన్ని నిరసిస్తూ ఈ రోజు పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారాజులందరూ కూడా హైదరాబాద్ నగర నడిబొట్టున్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఈ రోజు రాజ్ భవన్, లోక్ భవన్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగుతా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఇంకేం డిమాండ్ చేస్తున్నారు? ఆల్రెడీ నీట్ రెండోసారి కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు కదా. ఇప్పుడు నీట్ పరీక్ష ఏదైతే లీకేజ్ అయిందో దానికి ఎంతో మంది, వందలాది మంది యువకులు ప్రాణత్యాగం, ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ భవిష్యత్ అంతా అగమ్య గోచరంగా తయారైంది. దాన్ని నిరసిస్తూ పార్టీలకు అతీతంగా 20 రోజులుగా ఏదైతే ఒక ఉద్యమకారుడు నిరసన చేశాడో అతన్ని నిర్దాక్షిణ్యంగా పొద్దున్నే ఒక ఆవుని గేదెను తీసుకెళ్లి హాస్పిటల్ చేశారు. దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు స్వచ్ఛందంగా పార్లమెంటు దృష్టికి తీసుకుపోవాలని చెప్పి శాంతియుతంగా నిరసన చేస్తే దేశ నడిబొట్టున రక్తపాతం సృష్టించిన ఈ మోడీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, మన మహాత్మా గాంధీనే పుట్టన పెట్టుకున్నటువంటి ఇలాంటి పార్టీలు ఈ యువకుల మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. వారికి న్యాయం జరగాలి. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఏదైతే ఆయన ఉన్నారో మంత్రి గారిని, వారిని రాజీనామా చేయించాలి. చనిపోయిన యువతులకు 1 కోటి రూపాయలు ఎక్స్ట్రాషన్ ఇవ్వాలి. దీని మీద పార్లమెంట్ మీద చర్చ జరగాలనే డిమాండ్. ఆ డిమాండ్ పార్లమెంట్ దృష్టి తీసుకుపోవాలని వారి నిరసన చెప్తే, ప్రజాస్వామ్యంలో మనందరి హక్కు నిరసన చెప్పడం, దాన్ని శాంతియుతంగా వాళ్ళు డీల్ చేయాలి. కాకపోతే రక్తపాతాన్ని సృష్టించారు. యావత్ భారతదేశం కూడా దీని మీద చాలా కోపంగా ఉంది. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి హాత్ యువాओं के साथ అనే నినాదం ఉందో, దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మరొకసారి దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యం ఉండాలని యావత్ దేశం కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. విద్యార్థుల తరపున, ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ నిరసన కొనసాగిస్తా ఉంది.